గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సారీ ఫర్ ద లేట్ వీడియో. ఈరోజు కొంచెం మార్నింగ్ నుంచి వీడియో టాపిక్ దొరక్క ఏం టాపిక్ చేయాలో అర్థం కాక వీడియో అయితే ఆఫ్టర్నూన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఫుల్ టైం ఉంటుంది, మార్నింగ్ కొంచెం బిజీ ఉంటాను అనమాట బిజినెస్ పరంగా. సో టాపిక్లోకి వెళ్ళిపోతే నాకు ఒక విషయం అయితే అర్థం కావట్లేదు. మరి యూట్యూబ్ కూడా అర్థం కావట్లేదా, లేదంటే అర్థమయ్యి కూడా యూట్యూబ్ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, నాకైతే తెలియటం లేదు. ఎక్కడెక్కడ స్క్రాప్ బ్యాచ్ మొత్తం యూట్యూబ్లోనే ఉంటున్నారు. ఆల్రెడీ నేను దీని గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. స్క్రాప్ బ్యాచ్కి వచ్చిన వ్యూస్ మాకు రావట్లేదు ఒక వీడియో. అండ్ వచ్చేసి తిక్క వాగే వాళ్ళకి వచ్చినంత వ్యూస్ అండ్ వాచ్ అవర్స్, మనీ, గూగుల్ పే స్కానర్స్, ఫోన్పే స్కానర్స్ పెట్టి బెగ్గింగ్ చేసి ఆన్లైన్ బెగ్గర్స్కి వచ్చిన మనీ మాకైతే రావట్లేదు. అంత వ్యూస్ కూడా రావట్లేదు. మనీ రాకపోతే వచ్చింది మనీ కోసం కాదనమాట, ఫేమ్ కోసం. మాకు మేము ఏంటి మా టాలెంట్ చూపించుకోవడం కోసం అయితే వచ్చాను. నేనైతే మనీ కోసం పాటుపడి ఉండేది ఎప్పుడో మిగతా వాళ్ళలాగా సబ్స్క్రైబర్స్ని కొనేసి వాచ్ అవర్స్ని కొనేసి డబ్బులు పెట్టి నేను డబ్బులు సంపాదించేవాడిని. మనం అంత అడ్డదారి మార్గంలో అయితే తెలుసుకోలేదు. సో నాలుగు నీతిమంతులు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో, నేను కాదనలేదు. కాకపోతే అంత కష్టపడిన వాళ్ళకి వ్యూస్ రావు. వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎవరో తీసుకొచ్చి సినిమా సాంగ్స్ పెట్టి వీళ్ళు తిక్క డ్యాన్స్లు వేసి ఓడియమ్మ బంటి, రక్త పింజరి, తొక్క తోటకూర సోది వీడియోస్ పెట్టి ఆ జబర్దస్త్ ఆటలోకి అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి, నాన్ వేషనల్ లాంటి బఫూన్ యాదవ్ అయితే సీతమ్మ దేవిని అటు నుంచి వచ్చేసి ద్రౌపది దేవి గారిని తిట్టి దేవతలని, ఒకళ్ళు వచ్చేసి మామూలుగా మనకు తెలిసిందే కదా, ఒకళ్ళు కృష్ణుడి కాలంలో ఉన్నారు, ఒకళ్ళు వచ్చేసి రాముడి కాలంలో ఉన్నారు, త్రేతాయుగం ద్వాపరయుగం రెండిట్లో ఉన్నారు. ఇద్దరు యుగాలను తిట్టాడు అనమాట వాడు అన్వేష్ గారు. ఆడు ఛానల్ ఇంతవరకు బ్యానే కాలేదు. వాడు విచిత్రమే, ఆడు ప్రశాంతంగా తిరుగుతున్నాడు దేశాలు మొత్తం. మన ఇండియా మాత్రం మన హిందూ దేశాన్ని అని చెప్పుకుంటా మరి అవమానించిన వాడిని అయితే ఏం చేయలేదు. మరి మా వాళ్ళు వాళ్ళకే తెలియాలి ఎందుకు ఇలా చేస్తున్నారు అని. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు దుర్మార్గులు చెలరైపోతున్నారు యూట్యూబ్ పరంగా. యూట్యూబ్ ఎందుకు వాళ్ళ మీద అబ్జెక్షన్స్ తీసుకోవట్లేదు, అండ్ యూట్యూబ్ ఎందుకు వాళ్ళ మీద ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కావాలంటే నా దాంట్లో నేను జీమెయిల్లో మీకు అడగండి, ఒకవేళ మీది ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటే ఇవ్వండి, నేను స్క్రీన్ షాట్స్ పెడతాను మీకు. ఎందుకు ఎట్లా అంటున్నానంటే, నేను ఎన్ని రిపోర్ట్స్ ఇచ్చాను మీకు చూపిస్తాను. ఒకడు వచ్చేసి డాకు మహారా తమ్మినెలు పెట్టి బాలకృష్ణ ఇంకో సినిమా అప్లోడ్ చేస్తాడు. ఒకడు వచ్చేసి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని ఇంకేదో తమ్ములేని అప్లోడ్ చేస్తాడు. ఒకడు వచ్చేసి కాంతారా 2 అని చెప్పి లోపలికి వెళ్తేనేమో తెలంగాణ యుద్ధ వీరుల సినిమా ఉంటుంది అన్నమాట, రజాకార్ సినిమా. ఇలా నేను చాలా గమనించాను. చెత్త మొత్తం యూట్యూబ్లోనే ఉంది. మరి యూట్యూబ్ వాడు ఏ ద్వారా క్లీన్ చేస్తున్నారన్నారు, మరి వాడికి వాళ్ళకి ఎట్లా మనీ వస్తుందో నాకైతే తెలియట్లేదు. మరి యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే ఈ రోజుల్లో కలియుగం అని అందుకని అనమాట అనేది, గుడ్ కంటే బ్యాడ్కి వాల్యూ ఎక్కువ. కామన్ సెన్స్తో ఉండే వాళ్ళకంటే నాన్ సెన్స్గా ఉండే వాళ్ళకి వాల్యూ ఎక్కువ అనమాట. ఒకడేమో సాయిబాబా భక్తుడు సాయిబాబా దేవుడు కాదు దెయ్యం అని ఒకడు అంటాడు. అసలు మా హిందూయిజానికి వాళ్ళకి సంబంధం లేదు. సాయిబాబా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అంటాడు. నేను అంటలేదండో, వేరే వాళ్ళు నేను మాటలే చెప్తున్నా, మళ్ళీ ఎవరైనా ఫీల్ అవుతే సారీ. ఇంకొకడు వచ్చేసి సాయిబాబా అనే దైవం, సాయిబాబా విష్ణుమూర్తి అవతారం, లేదంటే సాయిబాబా కృష్ణ అవతారం అని ఇంకో వాళ్ళు అంటారు. సరే మా హిందువులు మేమే కొట్టుకొని వస్తుంటే ఈ పాస్టర్ల బ్యాచ్ వీళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళని తప్పుగా నన్ను అనుకోమాకండి. దొంగ పాస్టర్స్, రియల్ పాస్టర్స్ నేనేం అంటలేదు. దొంగ పాస్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దొంగ పాస్టర్లు మాత్రం అన్నానుండో, నేను రియల్ పాస్టర్స్ అన్నారని నా మీదకి అంత రామాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి చాలాసార్లు జరిగినాయి. ఈసారి నుంచి నేను ఎవరిని ఓర్చుకునే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. కొంతమంది దొంగ పాస్టర్లు ఉంటారు. వాళ్ళు ప్రభు పేరు చెప్పుకొని ప్రభు పేరుని నాశనం చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ హిందూస్ మీద చీచిపెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఇంకా ముస్లిమ్స్ మనకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ నేను ఎక్కువ చూడను, వాళ్ళతో మనకు పెద్ద అవసరం లేదు. అలా అని చెప్పి నేను వాళ్ళు గౌరవించినాను కాదు, నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. సో అదనమాట. ఇలా ఉండగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, చివరికి నేను ఏ రిలీజియన్ అవమానించట్లేదు, ఏ ప్రబోధకుని అవమానించట్లేదు, ఎవరిని అవమానించట్లేదు. యూట్యూబ్లో జరిగే సంఘటనలు మీకు చెప్తున్నాను, కావాలంటే మీరు గమనించండి. ఓడియమ్మ బంటే అసలు దాంట్లో ఏముంది, అంత చేశారు. కుమారి అంటే అసలు ఆవిడ ఏమన్నా ఉంది, ఆవిడ బిజినెస్ ఎవరు చేసుకుంటుంది, ఆవిడ ఫేమ్ చేశారు, ఎత్తుకో తీశారు. తర్వాత కర్ణాటకలో ఎవరో అన్నారు, వాళ్ళని తీసేశారు.
కోయి రాజా కోయి అన్నారు, ఆడు కోసేసి పక్కన పెట్టారు. నేనేమంటున్నానంటే యూట్యూబ్ ప్లాట్ఫాము ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యూజ్ అవుతుంది ఇంతకుముందు కాలం అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అదంతా ట్రాష్, అంతా వేస్ట్ వీడియోస్కి ఎవడెవడో సాంగ్స్ పెట్టిన వీడియోస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పెట్టిన అనుకున్నా 2 ఛానల్స్ పోయినాయి. అది మీరు అంగీకరించకపోయిన వాస్తవం ఇది. నేను ఒకసారి అజిత్ గారిది పెట్టాను సాంగ్, ఆ సాంగ్ పెట్టాక లేపేశారు 3 కాపీ స్టేక్స్ వేసి. ఫస్ట్ ఛానల్ కూడా అట్టగా లేచిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎంత కష్టపడి చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఛానల్ అయితే మీరు నమ్మరు. ఆఖరికి ఇంకొక 700 గంటలు వస్తే నా మానిటైజ్ అయ్యేది నా ఛానల్లో. 300 గంటలు వచ్చినాయి అప్పట్లోనే. 5,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో నా అలా కష్టపడినోడికేమో 400-500 మంది సబ్స్క్రైబర్లా, వాడి మీద వీడి మీద రోస్టింగ్లు తోటకూర చేసిన వాళ్ళకేమో 5,000, 5 లక్షలు, 50 లక్షలు సబ్స్క్రైబర్లు. సో నేనేమంటున్నానంటే ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని అవమానపరచాల్సిన అవసరం నాకు లేదు. పాస్టర్స్ మీద వీళ్ళు పడి ఎడుతున్నారు, వీళ్ళ మీద వాళ్ళు పడి ఎడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య మేము నలిగిపోతున్నాం అనమాట. వీళ్ళిద్దరూ ఒక టాపిక్ అయితే ఈ నాన్ వేషన్ లాంటి ఫుడ్ బ్యాచ్ గాడు వచ్చేసి సీతమ్మ దేవిని ద్రౌపది దేవిని అవమానిస్తుంటాడు. మన ఇండియా మాత్రం ఏం చేయదు అనమాట అండి. అది నేను అవమానించలేదు, కొన్ని విషయం చెప్పాను. ఇంక వీళ్ళందరూ ఒకటి ఎత్తి అయితే ఇంకా సాయిబాబా దేవుడు గారిని ఒకడంటాడు, ఒకటి సాయిబాబా దేవుడు అంటారు. సాయిబాబా దేవుడా కాదా పక్కన ఎట్టేస్తే సాయిబాబా ఈజ్ గురువు. సో గురువుని మనం ఇచ్చే దైవంగా మనం కోలుస్తాం తప్పించి సాయిబాబా దేవుడు కాదా అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మనకి ఒకరి ఒపీనియన్ని కించపరచడానికి మనం ఎవరో చెప్పండి. సో ఇదన్నమాట. ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే కొంచెం సపోర్ట్ చేయండి నన్ను కూడా. ఎందుకంటే ఎవడెవడో ఛానల్ సపోర్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు. నేను డబ్బుల కోసం రాలేదు యూట్యూబ్ ఛానల్లో, నా మనసులో ఉన్న ఒపీనియన్ చెప్పడానికి వచ్చాను. అది ఎవరిని హర్ట్ చేసినా అది మీ ఇష్టం. ఇంతకుముందు నన్ను బెదిరించారు, నేనేం భయపడలేదు. అంటే మా ఫ్యామిలీ జోలికి వచ్చారు వాళ్ళు, మెయిన్ అది నాకు మండింది. ఇక నుంచి ఫ్యామిలీ జోలికి రామాకండి. డైరెక్ట్గా ఉంటే ఏంట్రా మీరు చేసి నన్ను అడగండి. ఫ్యామిలీస్ జోలికి వెళ్ళడం అది మొగతనం అనిపించుకోవద్దనమాట ఎవరికైనా సరే అది. సో అది నాకైనా కావచ్చు, వేరే వాళ్ళకైనా కావచ్చు. సో నేనేమంటున్నానంటే నా మనసులో ఎంత బాధ ఉంటే మీకు ఇలా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. నిన్న వీడియో పెట్టానండి వివేకానంద, అది 50 వ్యూస్ వచ్చినాయి. ఇంకా యూట్యూబ్ వాడు మరి ఏం చేస్తున్నాడు, అది ఇంకొకళ్ళు ఏదో దేవుడిని తిడతా వీడియో పెట్టమని చెప్పండి, లక్షల వ్యూస్ వస్తాయి. అంటే దేవుడిని తిడితే మీకు మంచోళ్ళు, ఉన్న విషయం ఉన్నట్టు చెప్తే మీకు చెడ్డోళ్ళు అనమాట. ఈ యూట్యూబ్కి అలానే ఉంది, మరి ప్రజలకు అట్టాగా ఉంది. సో ఒకళ్ళ మీద ఒకరు పడేయడం ఎక్కువైపోయింది అనమాట. ఒక విషయంలో సరే ఒక సినిమాలు ఉంటారు కదా, పోసాని మురళీకృష్ణ గారు, పక్కన పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద ఉంటుందిరా అని, అలా అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఎవరినన్నా నేను ఇప్పుడు ఏమన్నా రాంగ్ మాట్లాడింది సారీ. నేను ఉన్న విషయం నా మనసులో ఉన్న విషయం చెప్పేసాను, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ అనమాట. సో ఎవరిని ఫీల్ అయితే సో సారీ. థ్యాంక్ యూ సో మచ్.